తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిను ఎందుకు మార్చారు? అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించి సీనియర్ నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చిన ఠాక్రే తొలగింపు వెనుక కారణం ఏదైనా ఉందా? ఓడిపోయిన ఇతర రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను మార్చని కాంగ్రెస్ తెలంగాణలోనే ఎందుకు చేంజ్ చేసింది? అసలు ఠాక్రే మార్పు వెనుక ఎవరి హస్తమైనా ఉందా? దీనిపై పార్టీ రాష్ట్ర నేతలు ఏమనుకుంటున్నారు? సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలను మార్చదు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్రావు ఠాక్రేను తప్పించారు. అయితే ఠాక్రే మార్పు వెనుక బలమైన కారణాలే ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా పార్టీ ఇన్ఛార్జి మార్పు రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితి కాస్త గందరగోళంగా ఉండేది. వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ అనే పద్ధతిలో ఉండేవారు పార్టీ నేతలు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడటం, ఠాక్రేను ఇన్ఛార్జిగా నియమించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. వర్గాలుగా ఉన్న నేతల మధ్య సఖ్యత కుదర్చడంలో ఠాక్రే సక్సెస్ అయ్యారు. అస్తవ్యస్తంగా ఉన్న పార్టీని సెటరైట్ చేసిన మాణిక్రావు ఠాక్రే ప్రభుత్వంలోనూ కీ రోల్గా ఉంటారని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయన్ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 15 రాష్ట్రాల ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది ఏఐసీసీ. అందులో ఠాక్రే పేరు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాణిక్రావుకు ప్రమోషన్ ఇస్తారు అనుకుంటే డిమోషన్ ఇచ్చి గోవా లాంటి చిన్న స్టేట్ కి ఇన్ఛార్జిని చేసింది. అయితే ఠాక్రే బదిలీ వెనుక బలమైన కారణాలే ఉన్నాయన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సీట్ల విషయంలో కొందరి కోసం మాణిక్రావు లాబీయింగ్ చేశారన్న వార్తలు వచ్చాయి. అందుకే హైదరాబాద్ కు ఫ్లైట్ లో వచ్చిన ఆయన తిరిగి మహారాష్ట్ర వెళ్లేటప్పుడు మాత్రం కారులోనే వెళ్లేవారని చెబుతున్నారు. టికెట్ల విషయంలో కొందరు నేతలు ఠాక్రే ద్వారా నేరుగా ఢిల్లీ పెద్దలను కలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సొంత లాభాలు పొందారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అధికారంలోకి వచ్చాక కొందరికి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇప్పిస్తాను అని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతోనే ఠాక్రేను తప్పించారనే చర్చ సాగుతోంది. ఇక లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాయకులను మరింతగా సమన్వయం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న దీపాదాస్ మున్షిని తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించింది. ఇటీవల ఎన్నికల్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వ్యవహరించిన ఆమెకు ఇక్కడి పరిస్థితులపై మంచి పట్టుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడే నేతలను బుజ్జగించడంలో కానీ, అలాంటి నేతలతో అధిష్టానంతో మాట్లాడించే విషయంలో కానీ మున్షి సఫలమవుతారని హైకమాండ్ భావిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీగా ఉన్న మున్షి పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా పార్టీ వ్యవహారాలపై మంచి పట్టున్న మున్షి తెలంగాణలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో సక్సెస్ అవుతారని కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన ఈ కొత్త టాస్క్ ను డీల్ చేయడంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.